మూడవదిగా ఇనుము మరియు మట్టి. యూరోపియన్ యూనియన్లో సరిగ్గా ఇదే మనం చూస్తున్నాం. జర్మనీ, ఫ్రాన్స్ వంటి బలమైన ఆర్థిక వ్యవస్థలు ఉన్నాయి. గ్రీస్, పోర్చుగల్ వంటి బలహీనమైన ఆర్థిక వ్యవస్థలు ఉన్నాయి. వీరంతా కలిసి ఉండడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ వారి మధ్య ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక విభేదాలు నిరంతరం తలెత్తుతూనే ఉంటాయి. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 34, 35 వచనాలు మరియు 44వ వచనం. చేతి సహాయము లేకుండా తీయబడిన ఒక రాయి ఆ ప్రతిమ యొక్క ఇనుమును మట్టియు కలిసిన పాదము మీద పడి దానిని తుత్తినీయులుగా పడగొట్టెను. ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించును, దానికెన్నటికి నాశనము కలుగదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగులగొట్టి నిర్మూలము చేయును గాని అది యుగయుగముల వరకు నిలుచును. ఆ చేతి సహాయం లేకుండా తీయబడిన రాయి మన ప్రభు అయిన యేసుక్రీస్తే. ఆయన తన రాకడలో ఈ మానవ రాజ్యాలన్నిటినీ నాశనం చేసి అంతం లేని తన రాజ్యాన్ని స్థాపిస్తాడు. యూరోపియన్ యూనియన్ కు ముందున్న యూరోపియన్ ఎకనామిక్ కమ్యూనిటీకి 1957లో రోమ్ ఒప్పందంతో ఏర్పడింది. ఈఈసి 1957లో రోమ్ ఒప్పందం, ట్రీటీ ఆఫ్ రోమ్ ద్వారా అధికారికంగా ఏర్పడింది. ఈ ఒప్పందం ఇటలీ రాజధాని రోమ్లో 1957 మార్చి 25న సంతకం చేయబడింది. ప్రస్తుతం యూరోపియన్ యూనియన్ 1993లో స్థాపించబడింది. కొంతమంది బైబిల్ పండితులు ఈ యూరోపియన్ యూనియన్ ని ప్రపంచంలోని చివరి రాజ్యం గురించిన ప్రవచనాలను నెరవేర్చే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. ఈ గుర్తింపులో ఒక సమస్య ఏమిటంటే ప్రపంచంలోని పునరుద్ధరించబడిన రోమ్ సామ్రాజ్యం 10 రాజ్యాల సమాఖ్యగా ఉంటుంది. కానీ ప్రస్తుత యూరోపియన్ యూనియన్ లో దాదాపు 27 సభ్య దేశాలు ఉన్నాయి. అందులో ఎక్కువ శాతం ఐరోపా కూటమి దేశాలు క్రూర మృగం అయిన రోమన్ రాజ్యంలోని భాగంగా కనబడుతుంది. యూరోపియన్ నేషన్స్ ఆల్రెడీ ప్రకటన గ్రంథంలో రాయబడ్డ మృగం కింద కూడా వస్తుంది. ఇది క్రీస్తు విరోధి రాజ్యంలోని భాగంగా భావించబడుతుంది.